మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు, ఇప్పుడు మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. మనము దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం కదా! అయితే మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని కదా! అంటే దివ్య శక్తి, మనకేమైనా దైవ శక్తి గాని ఇంట్లో ఉంది అని మనం గ్రహించాలి అంటే ఏమైనా సూచనలు ఉంటాయంటారా? నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ప్రతి మనిషికి తన ఇంట్లో ఎనర్జీ అనేటువంటిది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఉంది అనేటువంటి విషయం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఏ ఇంట్లో సూర్యోదయం తర్వాత దీపారాధన చేయటం మొదటిది. అంతకన్నా ప్రధానం సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం, సూర్యోదయం తర్వాత బ్రష్ చేయటం, సూర్యోదయం దాటిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకోవటం అనేటువంటివి ఏ ఇంట్లో అయితే కనుక నిత్యం కొనసాగుతుందో ఆ ఇంట్లో దైవశక్తి మినహాయించి అన్నీ ఉంటాయి. ఏ పని అవ్వదు. అన్నీ అసందర్భంగా, అసంపూర్ణంగా, అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతున్నాయి తెలియదు. ఎండమావుల్లాగా అంత దూరంలో అన్నీ మనకు కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తే అక్కడ ఏముండదు. ఇంకా అక్కడ ఏదో ఉందని మనం పరిగెడతాం. నడుస్తే ఇంకో 4 అడుగులు వేసేవాళ్ళం. పరిగెత్తుడికి ఆయాసం వచ్చి తాగడానికి నీళ్ళు లేవు, అక్కడేమీ లేవు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఆ సత్యాన్ని మనం గ్రహించక ఏదైతే మిథ్యం అనేటువంటిది ఉన్నదో దాని వెంట పరిగెడుతున్నాం. కనుక ఇవాళ 198 గృహాలు నెగిటివ్ ఎనర్జీతో నేనండి. అంటే దైవశక్తికి దూరంగా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు భూతాలు ప్రేతాలు వచ్చేది కాదు, దైవశక్తికి దూరంగా ఉంటుంది. ఆ కారణం చేత ఆ కుటుంబంలో కలహము లేకుండా ఉండదు. ఏ రోజు ఏదో ఒక రకంగా ఎంత సంపాదించినా, ఎంతలా ఉన్నా మానసిక ఆవేదన, మానసిక దౌర్బల్యము, కుటుంబ అన్యోన్యత కోల్పోవడం అనేటువంటిది తరచూ ఏదో ఒక రకమైన సమస్యలు కుటుంబంలో వస్తూనే ఉంటాయి. మరి ఎట్లా ఏముందండి? సూర్యోదయ పూర్వం నిద్రలేవండి. కాదండి రాత్రి మాకు పెందలాడి పడుకోవడం కుదరట్లేదు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి, అవి ఐదప్పటికి 11 అవుతాయి. ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే నష్టమేం లేదుగా. నష్టమా? లేదు. నష్టమేం లేదుగా. 9:30 ఎన్ని పనులున్నా నువ్వు వదిలేసుకొని పడుకోగలిగితే తెల్లవారుజాము లేవగలుగుతావు. 6 లోపు నువ్వు అన్ని పనులు చేసుకోగలుగుతావు. అది కూడా ఎట్లా? తెల్లవారుజామున లేచి సూర్యోదయ పూర్వం మొహం కడుక్కొని స్నానము చేసి ఇల్లు ఊడ్చి పాద ప్రక్షాళన అంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చాలండి. అదేంటండి స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడటం ఏంటి? పెచ్చగా ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? పిచ్చ తిక్క వెర్రి పైచం అన్నీ ఉన్నాయమ్మా. కాబట్టి నేను నిజాలు మాట్లాడుతున్నాను. అవన్నీ లేకుండా మీరందరూ భ్రమలో బ్రతుకుతున్నారు కాబట్టి మీకు నిజాలు ఎక్కమనంటా నేను. చీపిరి అంటే ఎవరు? లక్ష్మీదేవి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దాన్ని దాటద్దు, కాలు తగిలించద్దు, దాన్ని దాటద్దు, దాన్ని పక్కన పెట్టండి అంటూ ఉంటారు. లక్ష్మీదేవి దాన్ని దాటద్దు అన్నప్పుడు రాత్రిపూట మంచం మీద పడుకొని ఆ అపరిశుభ్రమైన వస్త్రములతో ఉదయం అది చీపిరి ముట్టుకోవడం సబబేనా? మరి లక్ష్మీ అమ్మవారిని ముట్టుకోవడం సబబేనా? లక్ష్మీ అమ్మవారు అన్నది మరి ఇల్లు ఊడ్చేది అంతే. దాన్ని దాటు, కాల్చు, తొక్కు, తన్ను ఏదైనా చేయప్పుడు ఇంకా ఉదయం స్నానం చేయకుండా రాత్రిపూట పడుకున్నటువంటి అపరిశుభ్రమైన వస్త్రాలు ఏవైతే ఉంటాయో మాలిన్య వస్త్రాలు అంటారు. అంటే రాత్రి కట్టుకున్న వస్త్రాలు వెడవకుండా ముట్టుకోకూడదు. ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలతోటి అలానే నువ్వు ముట్టుకుంటున్నప్పుడు ఆమె లక్ష్మీదేవి ఎందుకు అవుతుంది కదా. కాబట్టి ఆమె లక్ష్మీదేవిగా భావించినప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని ఆ తర్వాత పాద ప్రక్షాళన చేసుకొని వచ్చి అప్పుడు దీపారాధన 5:30, 6 సూర్యోదయానికన్నా ముందు దీపారాధన చేసుకోగలిగితే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆ ఇల్లు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఈశ్వరుడు తిష్టవేసి ఉంటాడు, కదలడు, ఎక్కడికి పొమ్మన్నా పోడు,
ఎందువలన ధర్మ సంయుక్తంగా ధర్మానికి ఎక్కడా కూడా సంకటం రానియకుండా సూర్యోజ్యోతి, ఎక్కడైతే కనుక భూమి మీద సూర్యకిరణాలు ప్రసరించిన తర్వాత నువ్వు దీపారాధన చేస్తున్నావో అక్కడ అట్లా భగవంతుడు ఉండడు. కనుక సూర్యోదయానికన్నా ముందు ఏ ఇంట్లో అయితే కనుక దీపకాంతి అనేటువంటిది వెళ్తూ ఉంటుందో ఆ ఇంట్లో పరమేశ్వరుడు ఎప్పుడు పిలిచి ఉంటాడు. అందుకనే మన ఊర్లో దేవాలయాలు తెల్లవారుజామున 5 గంటలకే తీసేసేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఉన్న తత్మ వాళ్ళందరూ 5:30-6 లోపు దీపారాధన చేయకపోయినా కనీసం ఆ ఊరికి ఆ దేవుడు కాపాడుతూ ఉంటారు కాబట్టి ఆ దేవుడి గుళ్ళో అయినా ఆ దీపారాధన చేస్తే కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్లవుతామని చెప్పి 5:30 లోపు ప్రతి గుళ్ళలో కూడా దీపారాధన చేసేస్తారు. కర్మ ప్రార్థన ఇప్పుడేంటంటే పేరు ప్రఖ్యాతి ఉన్న దేవాలయం మినహాయిస్తే సామాన్యమైన ఇల్లు ముందు దేవాలయంలో వాళ్ళు 7 గంటలకు 7:30కు 8ంటికి వచ్చి తలుపు తీస్తున్నారు, చేసుకొని వెళ్ళిపోతున్నారు. తాను జంట కోతి వరమంతా చేర్చిందన్నట్టుగా తిలా పాపం తలా పిడికడు. మనం చేసుకునే పాపమే కాకుండా ఆ పాపానికి కూడా మనమే బాధ్యం అవుతాం. కనుక మన ఇంట్లో దైవశక్తి ఉంది అనేటువంటి విషయం మనకు తెలియాలి అంటే సూర్యోదయానికన్నా ముందు ఇంట్లో దీపారాధన కనుక చేస్తే అనునిత్యము సుగంధ పరిమళమైన సువాసన వెదజల్లుతూ ఉంటుంది భగవంతుడి దగ్గర. మనకదే భగవంతుడు ఉన్నాడు, ఇంట్లో దైవశక్తి ఉంది, భగవంతుడు తిరుగుతున్నాడు అనుకోవడానికి కుంకుమ ఉంటుంది చూసారండి. ఆ కుంకుమకు సంబంధించిన వాసన ఇప్పుడు మనకు ముక్కుకి ఏముంది అంత నార్మల్గా, కానీ ఒక రకమైన సువాసన మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ సువాసన అనేటువంటిది మనకు రోజు మొత్తం మీద ఏదో ఒకసారి 2-3 సార్లు కానీ ఒకసారి 2-3 సార్లు కనీసం మంచి మంచి సువాసన వస్తుంది అనేటువంటి ఒక ఇది కలుగుతుంది. అదే భగవంతుడు ఇంట్లో ఉన్నాడు, దైవశక్తి ఉన్నది, భగవంతుడు ఇంట్లో నడయాడుతున్నాడు అని చెప్పి తెలిపేటువంటి సంకేతం అమ్మా ఇది. ఓకే గురుగారు, ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. సో విన్నారు కదండి, మనకి గురుగారు చెప్పినట్టు మనకున్న సందేహాలన్నీ కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే, అంటే మీ జాతకరీత్యా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురుగారిని సంప్రదించాలి అంటే మాకు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గురుగారితో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది.